పీకలు కోస్తున్న చైనా మాంజాపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కూడా ఫోకస్ చేసింది. అసలు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ ఏకంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్కు నోటీసులను జారీ చేసింది. చైనా మాంజా బాధితుల తరపున అడ్వకేట్ రామారావు ఇమ్మానేని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న హెచ్ఆర్సీ పూర్తి నివేదిక ఇవ్వాలని సిపిని కోరింది. ఫిబ్రవరి 26 లోపు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆనరబుల్ జస్టిస్ షమీం అఖ్తర్ గారి నేతృత్వంలో ధర్మాసనం సిపి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 26 తారీఖు ఇది వాయిదా వేయడం జరిగింది. అంతలోపట ఈ చైనీస్ మాంజా పైన మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, అదేవిధంగా ఎన్ని కేసులు బుక్ చేశారు, ఈ కేసులలో ఎంతమందిని మీరు అరెస్టు చేశారు, అంటే ఇప్పుడు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే కేసు పెట్టాలని కూడా మేము కోరడం జరిగింది. ఏ విధంగానైతే నిర్లక్ష్యం కారణంగా అయ్యే దుర్ఘటనలు కావు, ఇది పూర్తి శాతం తెలిసే ఈ పానాలు పోతాయి. ఇది మొత్తము ఒక వ్యాపార కాంక్షతోనే ఇన్ని నియంత్రణలు పెట్టినా కానీ ఈ మాంజా అనేది మన రాష్ట్రాల్లోకి ఎట్లా వస్తుంది, ప్రాథమికంగా మన దేశంలోకి ఎట్లా వస్తుంది అనే విషయాన్ని చూడాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నేను అభ్యర్థన చేయడం జరిగింది. పూర్తి శాతం సమగ్ర నివేదిక మీరు ఏం చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సాక్షాత్ పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యక్తులే దీనిలో గాయపడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఒక ఆర్మీ జవాన్ కూడా ప్రాణం కోల్పోవడం జరిగింది. ఈ విషయాలని పరిగణనలోకి తీసుకొని ఇది పునరావృతం కాకుండా అదేవిధంగా ఈ చైనీస్ మాంజాను మనం నియంత్రించే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టారు, ఇక ముందు ఏ చర్యలు చేపట్టబోతున్నారు అనేది సమగ్ర నివేదిక ఇవ్వమని మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. నిషేధిత చైనా మాంజా ప్రజల ప్రాణాల మీదకు తెస్తోందని, వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పిటిషనర్ హెచ్ఆర్సీకి తెలిపారు. పోలీసులు సంక్రాంతి పండుగ ముందే హంగామా చేస్తున్నారని, కానీ 6 నెలల ముందు బేగంపేట, ధూల్పేటలో చైనా మాంజా వస్తుందని అన్నారు. అప్పుడు పోలీసులు వారిపై అసలు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఇప్పుడు పిటిషనర్ వేస్తున్న ప్రశ్నగా మారింది.